హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ప్రతిరోజు వాడేటటువంటి ఇంగ్లీష్ వాక్యాల గురించి అయితే తెలుసుకుందాం. అంటే సింపుల్గా మనకు ఇంగ్లీష్లో రెగ్యులర్గా యూజ్ చేసేటటువంటి సెంటెన్స్. అందులో మెయిన్గా వచ్చేసి ఫ్యూచర్ టెన్స్ ఉంటుంది కదండి, ఫ్యూచర్ టెన్స్. దానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూడండి. ఫస్ట్ అయితే నేను రేపు ముఖ్యమంత్రిని కలుస్తాను. నేను రేపు ముఖ్యమంత్రిని కలుస్తాను. నేను రేపు ముఖ్యమంత్రిని కలుస్తాను. సో దీన్ని ఇంగ్లీష్లో ఏమని రాస్తున్నాం మనం అంటే చూడండి. నేను అంటే ఐ, నేను అంటే ఐ. ఓకే, ముఖ్యమంత్రిని కలుస్తాను. కలవడాన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటున్నాం? మీట్ అంటున్నాం. సో దానికంటే ముందు విల్ అనేది వస్తుంది ఫ్యూచర్ టెన్స్లో. విల్ మీట్ ది చీఫ్ మినిస్టర్. Meet the chief minister tomorrow. ఓకే, అర్థమైందా? ఐ విల్ మీట్ ది చీఫ్ మినిస్టర్ టుమారో. చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ వచ్చింది, విల్లు లేదా షెల్ ఏదైనా వాడచ్చు. వెర్బ్ వన్ వచ్చింది, తర్వాత ఆబ్జెక్టివ్. ఇదే కదా సెంటెన్స్ ఫార్మేషన్కి సూత్రం. సెంటెన్స్ ఫార్మేషన్ కావడానికి మెయిన్ సూత్రం ఇదే కదా మనకు. ఓకేనా? అదే విధంగా నెక్స్ట్ చూడండి, ఇంకొక సెంటెన్స్ చూడండి. నేను రేపు కూరగాయల మార్కెట్కి వెళ్తాను. నేను రేపు కూరగాయల మార్కెట్కి వెళ్తాను. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం? సేమ్, ఐ విల్ గో టు కూరగాయల మార్కెట్ అంటే వెజిటేబుల్ మార్కెట్ టుమారో. ఇది సెంటెన్స్ వచ్చింది కదా. సబ్జెక్టు, విల్, గో అంటే వెర్బ్ ప్లస్ ఇదంతా ఆబ్జెక్టివ్. సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుందా లేదా అనేది చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, మీరు ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్. సుబ్బారావు భవిష్యత్తులో ఒక గొప్ప హీరో అవుతాడు. సుబ్బారావు ఎవరు కదండి, మన రెగ్యులర్ గా ఫాలో అయ్యి కామెంట్ చేసేటటువంటి సబ్స్క్రైబర్. వన్ ఆఫ్ ద బెస్ట్ సబ్స్క్రైబర్. సరే, ఆయన ఇండివిజువల్ గా నాకు తెలియదు, బట్ కాకపోతే మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అవుతాడు. సుబ్బారావు అండ్ మోక్షజ్ఞ రెగ్యులర్ గా ఫాలో అప్ అవుతారు అనమాట వీరిద్దరు. నెక్స్ట్ 4th వన్, ఇది కూడా మీరే కామెంట్ చేయాలి. ఓకే, మోక్షజ్ఞ రేపు అమెరికా వెళ్తాడు. మోక్షజ్ఞ రేపు అమెరికా వెళ్తాడు. ఈ రెండింటిని మీరే కామెంట్ చేయండి. ఓకే, సింపుల్గా ఉంది కదా, పెద్ద ఇబ్బంది ఏం లేకుండా. సో ఇంకొకటి 5th వన్,
సరిత వచ్చే నెలలో ఒక స్కూటీ కొంటుంది. సరిత వచ్చే నెలలో ఒక స్కూటీ కొంటుంది. దీన్ని కూడా కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.